అందరికీ నమస్కారము. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు మన 2 మహీంద్రా 415 గురించి నేను పూర్తి వివరాలు అనేది మీకు అందియబోతున్నాను. అంటే తొందరలో ఈ 2 బండ్లను కూడా అమ్మేస్తున్నాము. ఎందుకు అమ్మేస్తున్నాము, కారణం ఏంటి, బండ్లలో ఏమైనా ప్రాబ్లమా లేకపోతే వర్క్ అనేది ఉందా లేదా అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో అనేది మనం చూసేద్దాం రండి. మొదటిగా మనం తీసుకున్న బండి వచ్చేసి మహీంద్రా 415 మాన్యువల్ స్టీరింగు. మనకి మోటార్ ఫీల్డ్ పరిచయమైంది, మోటార్ ఫీల్డ్ని పరిచయం చేసింది. మనము మార్కెట్లో ఇప్పుడు ఎనీ టైం మనకి కిరాయిలు ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ బండే. దాదాపుగా ఈ బండిని తీసుకొని ఇప్పటికీ 6 ఇయర్స్ ప్లస్ ఆ యొక్క 3 ఇయర్స్ మొత్తం 9 ఇయర్స్ అనేది కావస్తుంది. అంటే 2017లో ఈ బండిని అనేది మేము తీసుకున్నాము. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి మేజర్ రిపేర్లు కానీ ఎలాంటి ఇంజన్ రిపేర్లు కానీ అయితే ఇంతవరకు అయితే మేము ఫేస్ చేయలేదు. అదేవిధంగా చిన్న చిన్న ఆయిల్ లీకేజ్లు కానీ లేకపోతే మనము ఏ రోజైనా ఒక పని మీద మనము షోరూమ్కి అనేది అంటే బండిని తీసుకువెళ్ళడం కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ఇది వచ్చేసి మహీంద్రా 415 పవర్ స్టీరింగ్ బండి. దీన్ని తీసుకొని దాదాపుగా 6 ఇయర్స్ అనేది అవుతుంది. అంటే ఆ బండిని 2017లో తీసుకున్నాము. అది తీసుకున్న 3 ఇయర్స్కి అంటే 2020లో మనము ఈ బండిని అనేది తీసుకున్నాము. ఈ బండికి ఆ బండికి లీటర్ అయితే మనకి డీజిల్ వేరియేషన్ అయితే 100% అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ బండి నడవాలి అంటే మొత్తం కూడా ఆయిల్ ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే మనము లోడ్ పడ్డప్పుడు కానీ ఒకవేళ టర్నింగ్లో తిప్పాలన్నా కానీ ఒకవేళ దున్నేటప్పుడు మనము బ్రేక్ నొక్కి తర్వాత తిప్పాలన్నా కూడా మనకి ఆయిల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బండి అయితే లీటర్ తక్కువ ఇస్తుంది ఆ బండి కంటే. దీన్ని రీసెంట్గా మొన్ననే అంటే మనము లాస్ట్ సీజన్లో అనేది దీనికి చిన్న చిన్న మైనర్ రిపేర్లు, అదేవిధంగా పవర్ స్టీరింగ్ కొమ్మలు వేయించినాము. తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మనము సెట్ చేయించడం అనేది జరిగింది. ఫ్రంట్కి సంబంధించిన మొత్తం కూడా సెట్ చేసినాం. ఇప్పటివరకు అయితే బండికి అయితే మేజర్గా అయిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మొన్ననే ఒక 30,000 అనేది ఖర్చు పెట్టాం తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. కొంచెం ఆ బండితో పోల్చుకుంటే ఈ బండి ఏంటంటే పవర్ స్టీరింగ్ బండి కదా, కొంచెం లోడ్ అనేది తక్కువ. అది గుంజినంత లోడ్ అయితే ఇది గుంజలేవదు, కొంచెం లోడ్ అనేది తక్కువ నడుస్తుంది. ఎందుకంటే అది ఎక్కడికైనా మనము ఎంత దిగబడ్డా సరే బండి బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇదైతే కొంచెం అయితే వెళ్ళలేదు. కానీ 2 బండ్లు కూడా కండిషన్ బండ్లే. ఎందుకంటే ఆ బండి అయితే ఎనీ టైం కంటిన్యూషన్ నడుస్తుంది. దీది కూడా మొన్న లాస్ట్ సీజన్లో కొంచెం ఇబ్బంది పెడితే దీన్ని కూడా మనము క్లియర్ అనేది చేసేసినాం. ఈ బండిని తీసుకొని మేము దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి మనం తీసుకొని దాదాపుగా 9 సంవత్సరాలు అయింది కదా. ఈ బండి దాదాపుగా 7,000 గంటలు అనేది నడిచింది ఇప్పటి వరకు. ఏ రోజు కూడా దుక్కిలా ఆగిపోవడం కానీ ఏ రోజు కూడా ఇంజన్ ఇబ్బంది పెట్టడం కానీ అయితే ఎప్పుడు కూడా జరగలేదు. మాకు ఉన్న బండ్లలో నెంబర్ 1 బండి అయితే ఇదే. మేము ఏదైనా దీంతో వర్క్కి వెళ్ళినా కానీ లేకపోతే ఆ బండి దిగబడ్డప్పుడు కానీ లేకపోతే వేరే బండిని గుంజడానికి పోయినప్పుడు కానీ ఎక్కువ ఉపయోగించే బండి అయితే ఇదే. మేము తీసుకొని 9 సంవత్సరాలు అవుతుంది కదా. 9 సంవత్సరాల నుంచి మన బండికి అంటే ఈ బండికి మనము ఇది 3వ సెట్ టైర్లు మారడం. మేము ఏ రోజు కూడా బండి తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం బండ్లకైతే రీబటన్ టైర్స్ అయితే ఎప్పుడూ కూడా వేయలేదు. రీబటన్స్ టైర్స్ వేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండికి మైలేజ్ అనేది రాదు. రెండవదిగా వచ్చేసి మనం ఎక్కువగా అంటే దమ్ముల సీజన్లో దమ్ములు చేస్తాం కదా, మనకేంటంటే మనకి రీబటన్ టైర్స్ ఏంటంటే ఇక్కడ వరకు మనకి వాడు వేసిస్తాడు. ఇది వేసినప్పుడు ఏంటంటే మనం రివర్స్ కొట్టేటప్పుడు ఏంటంటే దుగాలు తగిలి కానీ లేకపోతే దుగాలు అమ్మటి ఉన్న రాళ్ళు తగిలి కానీ ఏంటంటే ఈ చెప్ప అనేది లేచిపోస్తుంది. అందుకనే మేము ఎక్కువగా బండి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా మేము ఏ బండ్లకి ఇప్పుడు మనకు ఉన్న బండ్ల ఏ బండ్లకు కూడా మేము రీబటన్స్ టైర్స్ అయితే వాడలేదు. మొత్తం కూడా స్టీల్ టైర్లే వాడినాము. ఇది కూడా మనకి చూడండి దాదాపుగా 70% అయితే 70 నుంచి 75% అయితే టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ టైర్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఒకవేళ మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఫ్రంట్ టైర్స్ అయితే కూడా బాగున్నాయి. ఇదైతే మాత్రం 75% ఉంటుంది. నాకు తెలిసి మీరు ఒకవేళ ఈ బండిని తీసుకోవాలి అనుకున్నా కూడా మీకు దాదాపుగా 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు అంటే మీరు చేసే వర్క్ని బట్టి అయితే టైర్స్ మార్చుకోవాలనేది ఉంటుంది. దాదాపుగా 1 సంవత్సరం పైనే వస్తాయి టైర్స్. కానీ బండి మాత్రం ఎక్సలెంట్ బండి. మేము అమ్మకూడదు అనుకున్నాం కానీ 2 బండ్లని ముఖ్యంగా అమ్మడానికి కారణం ఏంటి అంటే
మాకు వర్క్స్ అనేది పెద్దగా లేవు, ప్రజెంట్ అయితే తగ్గినాయి. మేమేంటంటే ఇప్పుడు మిషన్ తీసుకున్నాం కదా, మిషన్కి అదేవిధంగా బేలర్స్ తీసుకున్నాం. మాకేందంటే ఈ బేలర్స్కి ఏంటంటే ఇవి మనకి వర్కౌట్ అనేది అవ్వదు. ఎందుకంటే మేము ఉన్న బండ్లకి ఏంటంటే బేలర్స్ అనేది తగిలిచ్చి మేము దూరం అనేది వెళ్ళిపోతున్నాము. ఈ బండ్లకి ఏంటంటే బేలర్స్ తగిలియేది కావట్లేదు. ఈ సీజన్లో ఈ బండి అయితే పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ బండి మాత్రం అడపాదడప దమ్ములు అనేది చేసింది. ఈ బండి మాత్రం మామూలుగా అంటే ఆ బండి కొంచెం మధ్యలో రిపేర్ పెట్టిందిగా, రిపేర్ చేసిన మధ్యలో మళ్ళీ మన స్వరాజ్ వచ్చి అందుకుంది. ఈ బండి మాత్రం తక్కువ. అందుకనే ఏంటంటే మాకేంటంటే ఇప్పుడు వర్క్కి ఉపయోగం లేదు. ప్లస్ వచ్చేసి ఏంటంటే మేము బేలర్స్ తగిలించుకొని దూరం వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ వీటికి సపరేట్గా డ్రైవర్లను పెట్టి మెయింటైన్ చేయాలన్నా కూడా మెయింటైన్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే మనము బండి దగ్గర ఉండేది కావట్లేదు, మిషన్ దగ్గర ప్లస్ మన బేలర్స్ దగ్గర, అంటే ఆ రెండు ఒక దగ్గర నడుస్తున్నాయి కాబట్టి ఎనీ టైం అక్కడనే ఉండాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం కూడా బండ్ల దగ్గర ఉండట్లేదు, కన్వీనియంట్గా డ్రైవర్లు అనేది దొరకట్లేదు. ప్లస్ ఏంటంటే మనము ఎంత కష్టపడ్డా కూడా ఎంత చేసినా కూడా డ్రైవర్లను పెట్టడం, ప్లస్ ఏంటంటే సామాన్లు తగిలించి పంపడము, మనము బండి దగ్గర లేకపోవడము, ఇవన్నీ చూసుకుంటే మనకి కొంచెం బాగా బర్డెన్ అనేది అవుతుంది. డ్రైవర్లు వస్తున్నారు పాపం, దున్నుతున్నారు వెళ్తున్నారులే, కానీ టైంకి అనేది మనకి అందుబాటులో అనేది ఉండట్లేదు. ఒక టైంలో ఏంటంటే మనకి 2 బండ్లకే డ్రైవర్లు ఉండేది కాబట్టి కంటిన్యూషన్గా డ్రైవర్లతో మనం మెయింటైన్ చేసాం, కానీ ఇప్పుడు మెయింటైన్ అనేది చేయలేకపోతున్నాము. దాదాపుగా ఈ బండ్లు ఖాళీగా ఉండబట్టే దాదాపుగా నాకు తెలిసి ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఈ బండ్లు ఖాళీగానే ఉంటున్నాయి. మనం అప్పుడు పొలంలో కోయడానికి, తర్వాత గడ్డి కట్టడానికి వెళ్ళాం కదా, ఆ టైం నుంచి రీసెంట్గా ఈ టైం వరకు కూడా 2 బండ్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతాయంటే బండ్లు నడవకపోవడం వల్ల మళ్ళీ మూలకు పడి ఎక్కడికెక్కడికి సిలుము పట్టడం కానీ, తుప్పు పట్టడం కానీ ఇలాంటివి జరగడం వల్ల మేము ఈ 2 బండ్లని అమ్మాలి అనుకుంటున్నాము. 90కి 99% అయితే 2 అమ్మేస్తాము. ఒక 10% అయితే మాత్రం మా మాన్యువల్ స్టీరింగ్ని ఒకసారి ఉంచుకోవాలనిపిస్తుంది, ఒకసారి అమ్మాలి అనిపిస్తుంది. 90కి 99% అయితే 2 అమ్ముతాంలో, కానీ ఒక 10% మాత్రం దీని మీద హోప్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే మాకు బువ్వ పెట్టిందే ఈరోజు మేము నలుగురిలో కలిసి నలుగురికి తెలిసినాము, తర్వాత నలుగురికి మార్కెటింగ్లో మేము కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళమేను అంటే ఈ బండే. ఎందుకంటే మాకు మొదటిగా మోటార్ ఫీల్డ్ పరిచయం చేసింది ఈ బండి కాబట్టి అప్పటి నుంచే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, తర్వాత ఒక నలుగురికి తెలిసిన తర్వాత మనం మిషన్ తీసుకోవడము, ఇంకొక 2 బండ్లు అదనంగా తీసుకోవడము, బేలర్స్ తీసుకోవడం, మొత్తం కూడా ఈ బండి చేయబట్టే. కానీ దీన్ని అమ్మాలంటే కొంచెం మనసు అయితే ఒప్పట్లేదు. మన పవర్ స్టీరింగ్ బండి వచ్చేసి దాదాపుగా 4300 గంటలు అనేది నడిచింది, 4370 గంటలు అనేది నడిచింది. దీన్ని అయితే అమ్మేస్తాము. యాక్చువల్గా దీన్ని ఏంటంటే మేము స్వరాజ్కి ఎక్స్చేంజ్ పెట్టినాం, అయినా మళ్ళీ మా దగ్గరికే వచ్చింది. బండి మాత్రం మీకైతే ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఎక్కువగా దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన వీల్ అలైన్మెంట్ ప్రాబ్లం ఒకటే కొంచెం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మేము ఎక్కువ దుక్కులు దమ్ములు చేస్తాం కదా, అక్కడ ఏంటంటే స్పీడ్గా తిప్పేసరికి స్పీడ్గా మనము టర్న్ అయ్యేసరికి ఏంటంటే కొంచెం వీల్ అలైన్మెంట్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది. మంచిగా చెక్ చేసుకొని మంచిగా చూసే వాళ్ళకి మాత్రం ఈ బండి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ బండి మీద డ్రైవర్ అయితే అలసిపోడు, పొద్దుత్తం దున్నినా కూడా అలసిపోడు. ఇది మాన్యువల్ కాబట్టి కొంచెం అలసిపోయే అవకాశం అనేది ఉంటుంది, కానీ ఈ బండికి అయితే అలసిపోయే అవకాశం అనేది ఉండదు. ఈ బండిని మేము తీసుకొని ఇప్పటికీ 6 years అవుతుంది కదా, 6 years నుంచి కూడా దీని మీద చాలా వర్క్స్ అనేది చేసినాం, చాలా దమ్ములు చేసినాం, మేము ఎనీ టైం కంటిన్యూషన్గా చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఈ 2 బండ్లతో యూజ్ లేదు కాబట్టే ఈ 2 బండ్లని అమ్మాలి అనుకుంటున్నాము. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే మాత్రం ఫేస్బుక్లో మెసెంజర్లో మెసేజ్ చేయండి. కానీ టైం పాస్ కాల్స్ అయితే చేయకండి, ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, బండ్లు ఫోటోలు పెట్టమంటున్నారు, ఫొటోస్ పెడితే మళ్ళీ వస్తాం అంటున్నారు, రావట్లేదు. ఒకవేళ ఖమ్మం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఖమ్మంకు ఒక 100 kilometers కానీ లేకపోతే 50 kilometers కానీ ఈ ఖమ్మం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకవేళ మీరు వచ్చి బండ్లను చూసుకొని కండిషన్ నచ్చితే మాత్రం 100% అయితే 100% అయితే మేము మంచి ప్రైస్కే దీన్ని ఇవ్వాలి అనుకుంటున్నాము. వీటి టైర్స్ కూడా వచ్చేసి మేము
సీల్ టైర్స్ వేసినాం. దాదాపుగా ఇంకొక 30% అయితే ఉన్నాయి దీని టైర్స్. మనకి మాన్యువల్ వచ్చేసి 70% ఉన్నాయి, కానీ దీని ఒక 30% అయితే ఉన్నాయి. మేము ఏ రోజు కూడా ఇప్పటివరకు రీబటన్ టైర్స్ అయితే వాడలేదు, మొత్తం సీల్ టైర్సే వేసినాం అన్ని బండ్లకి కూడా. మీకు ఒకవేళ ఖమ్మం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒకవేళ మీకు మేము చెప్పిన రేటు నచ్చితే, బండ్ల కండిషన్ నచ్చితే మీరు తీసుకోవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బండ్లకైతే అన్ని పేపర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పవర్ స్టీరింగ్ బండి వచ్చేసి అగ్రికల్చర్, ఇది వచ్చేసి మనకి కమర్షియల్ బండి, అంటే తోలకాలు తోలుకోవచ్చు రోడ్ల మీద. మనం మీకు అన్ని వర్క్స్కి, అంటే ఇటుక బట్టీలకు కానీ, లేకపోతే మనకి రోడ్డు తోలకం తోలేటోళ్ళు ఉంటారు కదా, ఎనీ టైము కిరాయిలు చేసేటోళ్ళు, వాళ్ళకైతే ఇదైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కమర్షియల్ కాబట్టి. ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్, ఇది వచ్చేసి మనకు వ్యవసాయం పరంగా అనేది తీసుకున్నాము. ఓన్లీ మేము అమ్మాలి అనుకున్నది ఏంటంటే 2 ఇంజన్లు. వీటితో పాటు మీకు పట్లర్స్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ అవి నచ్చితే అవి తీసుకుందరు, ఇవి నచ్చితే ఇవి తీసుకుందరు. ఈ 2 బండ్లు అయితే 100% అమ్మాలి అనుకుంటున్నాము. మీకు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు కానీ, ఎక్కడ ఇంజన్ చేంజ్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా ఏమీ ఉండదు. ఇప్పటివరకు దీనికి మేము అసలు దీన్ని గట్టిగా వాడింది అయితే కూడా లేదు. పంపులు కూడా చూడండి, ఎప్పని కూడా ఇప్పలేదు. మీకు ఎక్కడ కూడా బండి అయితే ఇబ్బంది లేదు. టైర్స్ మాత్రం 30% అయితే ఉంటాయి. మీకు నాకు తెలిసి అయితే ఈ సీజన్ అనేది వస్తుంది. బండి మాత్రం నెంబర్ 1 కండిషన్లో అయితే ఉన్నాయి. 2 బండ్లు అయితే నెంబర్ 1 కండిషన్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు చూడండి 70% అనేది ఉన్నాయి. దాదాపు 70 నుంచి 75% అయితే ఉన్నాయి. మన మాన్యువల్ స్టీరింగ్ బండికి టాప్ ఉంది, పవర్ స్టీరింగ్ బండికి అయితే టాప్ లేదు. అప్పుడు ఇరిగితే దాన్ని పక్కన పెట్టేసినాం, అది లేదు. 70% అయితే ఉన్నాయి. ఇదేంటంటే మనకి రోడ్డు తోలకాలకు కానీ, ఇటుక బట్టీలకు కానీ ఎవరికైనా మంచిగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కమర్షియల్ బండి కాబట్టి. మన పవర్ స్టీరింగ్ బండి ఏంటంటే మాత్రం అది అగ్రికల్చరు, కొంచెం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం పరంగా అయితే మనకి బ్రహ్మాండంగా మనకి వస్తుంది. ఫ్రంట్ టైర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. 2 బండ్లు కూడా సెల్ఫ్ అవుతున్న బండ్లే, కానీ మన మాన్యువల్ స్టీరింగ్ కొంచెం అప్పుడప్పుడు సెల్ఫ్ అనేది ఇబ్బంది పెడుతుంది, దాన్ని ఒకటి కొంచెం మనకి చేపించేది ఉంది. కానీ మన పవర్ స్టీరింగ్ బండి మాత్రం సెల్ఫే అవుతుంది. మహీంద్రా బండ్లలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ మోటార్ల ప్రాబ్లం అనేది కూడా ఉంది. సెల్ఫ్ అనేది కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. అంటే ఈ బండి మాత్రం కండిషనింగ్ అవుతుంది, కొంచెం మాన్యువల్ స్టీరింగే అవ్వట్లేదు ఇప్పుడు. అది కూడా చేపించుకుంటే మాత్రం మంచిగానే అవుతుంది. ఫైనల్గా మన 2 బండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. 2 బండ్లు కూడా మీరు మెకానిక్తో రిపేర్ చేయించుకునే రిపేర్లు అయితే లేవు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినాం, అన్నీ కూడా కండిషన్లోనే ఉన్నాయి. మేము టైం టు టైం ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తాం, అది కూడా మీకు తెలుసు. ఎందుకంటే మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా కూడా మన బండ్లని వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేది ఉంది. ఒకవేళ మీకు నచ్చితే వచ్చి బండిని చూసుకొని ట్రైల్ అనేది వేసుకొని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత రేటు మీకు కన్వీనియంట్గా ఉంటే వచ్చి తీసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు బండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకుంటే కింద కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అలానే కంటిన్యూషన్గా ఫోన్ అనేది చేయకండి. ఒకవేళ మీరు బండి తీసుకోవాలి అనుకుంటేనే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్స్ అయితే చేయకండి. ఎందుకంటే మనకి చాలా పనులు అనేది ఉంటాయి. మీరు ఒకవేళ బండ్లు తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి. ఎందుకంటే మనం వీడియో పెట్టగానే చాలామంది కాల్స్ అనేది చేసి బండి ఎక్కడుంది, ఎంత పడుతుంది, ఫొటోస్ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అని అడుగుతున్నారు. అలా ఏమీ వద్దు, మీరు కాల్ చేయండి, మేము లొకేషన్ పెడతాం. మీరు వచ్చి బండి చూసి ట్రైల్ వేసి మీకు నచ్చిన ప్రైస్ అనేది రేట్కి తీసుకోండి. ఎందుకంటే మేము ఫొటోస్ పెడతాం, మీరు వస్తా అంటారు, రారు, మళ్ళీ ఫోన్ చేస్తారు, బండి ఉందా, అమ్మారా అంటారు. మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. ఎందుకంటే మనకు ఇప్పుడు వర్క్ నడుస్తుంది, సీజన్లో బండ్లు నడుస్తున్నాయి. మీరు ఒకవేళ 99% వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టినా కూడా మేము లొకేషన్ అనేది షేర్ చేస్తాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా టైం పాస్ కాల్స్ అయితే చేయకండి. మీకు ఒకవేళ బండి ఇంట్రెస్ట్గా ఉంటే ఖమ్మం చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం కాల్ చేయండి. ఎందుకంటే ఖమ్మం లొకేషన్ కాబట్టి మంది ఖమ్మం నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. 90కి 99% ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే బండ్లు అయితే మంచిగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జై హింద్.